హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకసారి ఒక శిష్యుడు తన జెన్ మాస్టర్ని అడిగాడు, గురువుగారు మీరు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు, మీ రహస్యం ఏంటి అని చాలా ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మాస్టర్ నవ్వి సింపుల్గా ఇలా అన్నాడు, నేను తిన్నప్పుడు తింటాను, నడిచినప్పుడు నడుస్తాను, నిద్రపోయినప్పుడు నిద్రపోతాను అంతే అని అన్నాడు. ఆ శిష్యుడికి ఏం అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. అదేంటి గురువుగారు, అందరూ చేసేది ఇదే కదా, ఇందులో కొత్త ఏముంది, ఇందులో వింత ఏముంది అని అడిగాడు. అప్పుడు మాస్టర్ అసలైన పాయింట్ ఏంటో చెప్పాడు. చూడు నాయనా, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు రేపటి గురించి ఆలోచిస్తావు, నడుస్తున్నప్పుడు వెనకటి గురించి బాధపడతావు, నిద్రపోతున్నప్పుడు రేపు ఆఫీస్లో ఏం జరగబోతుందో అని భయపడతావు. కానీ నేను ఏ పని చేస్తున్నానో ఆ క్షణంలో నా ప్రాణం మొత్తం ఆ పనిలోనే పెడతాను అని చెప్పాడు. దీన్నే జాపనీస్ బుద్ధిస్ట్ ఫిలాసఫీలో జాన్షిన్ అని అంటారు. తింటూ ఇన్స్టాగ్రామ్ చూడడం, వర్క్ చేస్తూ సాంగ్స్ వినడం, జిమ్లో ఉండి ఫోన్ వాడటం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం, నార్మల్ అని అనుకుంటాం. కానీ నిజానికి ఈ అలవాటే మీ బ్రెయిన్లోని డోపమైన్ లెవెల్స్ని నాశనం చేస్తుంది, మీ కాన్సన్ట్రేషన్ పవర్ని చంపేస్తుంది. జాన్షిన్ అంటే చేసే ప్రతి పనిలో దైవత్వాన్ని చూడటం. మీరు గిన్నెలు కడుగుతున్నారా, ఆ నీటి స్పర్శను, ఆ సబ్బు వాసనని పూర్తిగా ఫీల్ అవ్వండి. మీరు వర్కౌట్ చేస్తున్నారా, మీ మజిల్ ఎలా కదులుతుందో గమనించండి. ఎప్పుడైతే మీరు మీ మనసుని పక్కకి పోనీయకుండా 100% ఫోకస్తో కేవలం ఒక్క పని మీద మాత్రమే లగ్నం చేస్తారో అప్పుడే మీ బ్రెయిన్ ఒక సూపర్ కంప్యూటర్లో మారిపోతుంది. ఏ పనైనా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయేలా చేస్తుంది. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఆ పనే మిమ్మల్ని నడిపిస్తుంది. దీన్నే మాంక్ మోడ్ అని అంటారు. అదిరిపోయింది కదా. ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే. ఇలాంటివి మీ మైండ్ని బ్లాక్ చేసే మరో 5 పవర్ఫుల్ బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ అండ్ స్టోరీస్తో వచ్చేసాను. సో ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఒక గొప్ప జెన్ మాస్టర్ దగ్గర 2 శిష్యులు ఉండేవారు. ఒకడేమో 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పాత శిష్యుడు, రెండోవాడు ఆ రోజే కొత్తగా జాయిన్ అయిన కొత్త శిష్యుడు. ఆ మాస్టర్ వాళ్ళిద్దరిని పిలిచి వెళ్ళి తోటలో ఉన్న ఒక పాత రాయిని తీసి దాని మీద ఒక అందమైన బొమ్మని గీసి తీసుకురమ్మని చెప్పాడు. పాత శిష్యుడు మనసులో అనుకున్నాడు, ఈ రాయి గురించి నాకు తెలియదా, 10 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను, ఈ రాళ్ళు ఎలా ఉంటాయో నాకు అన్నీ బాగా తెలుసు అని అతను ఒక రాయిని సరిగ్గా చూడకుండానే తనకున్న పాత అనుభవంతో, ఆ పాత ఎక్స్పీరియన్స్తో ఏదో ఒక బొమ్మ గీసేద్దాంలే అని చెప్పేసి రాయి తీసాడు, గీసాడు, తెచ్చేసాడు. కానీ కొత్త శిష్యుడు మాత్రం ఆ రాయి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని దాన్ని ఒక అద్భుతంలో చూశాడు. ఏంటి రాయి ఎంత బాగుంది, దీని మీద నేను చాలా మంచి బొమ్మ గీయాలి అని ఫిక్స్ అయ్యాడు. సో రాయి మీద ఉన్న ప్రతి చిన్న గీతను, దాని రంగును, దాని మీద ఉన్న నాచును అన్నిటిని క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అది ప్రపంచంలోనే ఒక గొప్ప వస్తువులా గమనించాడు. ఆ తర్వాత జెన్ మాస్టర్ దగ్గరికి ఆ రాయి తీసుకువెళ్ళాడు. ఈ కొత్త శిష్యుడు గీసిన బొమ్మ చూసి ఆ మాస్టర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇందులో ఒక 10 ఏళ్ల అనుభవం ఉన్నవాడికి కూడా తెలియని ఒక కొత్త జీవం ఉంది. సో ఆ కొత్త శిష్యుడు గీసిందే బాగుంది అని అన్నాడు మాస్టర్. మీకు ఇక్కడే ఒక అసలైన విషయం తెలియాలి. పాత శిష్యుడి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ కొత్త శిష్యుడి దగ్గర షోషిన్ అంటే ద బిగినర్స్ మైండ్ ఉంది. మనం ఏదైనా ఒక పనిలో పాతబడిపోయాక నాకు అన్నీ తెలుసు, నేను ఎక్స్పర్ట్ అని ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మీరు ఒక ఎక్స్పర్ట్లా ఆలోచించడం మొదలు పెడతారో అక్కడే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్ మైండ్లో కొత్త ఆలోచనలకి చోటు ఉండదు, కానీ ఒక బిగినర్ మైండ్లో అనంతమైన అవకాశాలు ఉంటాయి. నిజమైన మేధావులు ఎవ్వరూ నాకు అన్నీ తెలుసు అని అహంకారంతో ఉండరు. వాళ్ళు వాళ్ళ పనిని, రిలేషన్షిప్ని, చివరికి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిలా మొదటిసారి చూస్తున్నట్టు చేస్తారు. ఆ పిల్లాడు లాంటి, ఆ కొత్త శిష్యుడు లాంటి కుతూహలమే, ఆ క్యూరియాసిటీనే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఒక బెటర్ స్థాయికి, అందరికంటే ఎక్కువగా ఉండే అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. మీ ఈగోని పక్కన పెట్టి బిగినర్ మైండ్ సెట్తో మీరు ఉండండి. అప్పుడే ప్రకృతి మీకు కొత్త విషయాలు నేర్పిస్తుంది. మీరు ఎప్పుడూ బోర్ కొట్టకుండా ఎనర్జెటిక్గా ఉంటారు. పర్సనల్గా నాకు బాగా ఇష్టమైన స్టోరీ. ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి కూర్చుని ఉన్నప్పుడు ఒక వింత ప్రశ్న అడిగాడు. ఒక వ్యక్తికి ఒక బాణం వచ్చి బలంగా గుచ్చుకుంది, అతనికి నొప్పి పుడుతుందా అని అడిగాడు. శిష్యులందరూ ఒకేసారి అవును స్వామి, ఖచ్చితంగా చాలా నొప్పి పుడుతుంది అని అన్నారు. బుద్ధుడు కొంచెం ఆగి, సరే సరిగ్గా అదే చోట రెండో బాణం కూడా వచ్చి గుచ్చుకుంటే అని అడిగాడు. శిష్యులు ఉలిక్కిపడి, అమ్మో అది ఇంకా నరకంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది, ఆ మంటని, ఆ గాయాన్ని భరించడం అసాధ్యం అని అన్నారు. అప్పుడు బుద్ధుడు నవ్వి ఒక అద్భుతమైన మాట చెప్పారు. మన జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. మొదటి బాణం బయట నుండి వస్తుంది, మీ బిజినెస్ లాస్ అవ్వడం, మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని వదిలేయడం, లేదా ఎవరో మిమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టడం. ఇది పెయిన్, ఇది మీ చేతుల్లో లేదు, ఇది అందరికీ తగులుతుంది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొదటి బాణం తగిలినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ నొప్పిని అనుభవిస్తూ ఊరుకోకుండా మనమే మన చేతులతో ఇంకో బాణం తీసి అదే చోట మళ్ళీ పొడుచుకుంటాం. దీన్నే సెకండ్ యారో అంటారు. అంటే నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, వాడు నన్నెందుకు ఇలా అంటున్నాడు, నా బతికింతేనా అని గంటల తరబడి ఓవర్ థింకింగ్ చేస్తూ మనల్ని మనం హింసించేసుకుంటాం. మొదటి బాణం వల్ల కలిగేది నొప్పి, పెయిన్. కానీ ఈ రెండో బాణం వల్ల కలిగేది నరకం, సఫరింగ్. గుర్తుంచుకోండి, బయట వాడు వేసే మొదటి బాణాన్ని మీరు ఆపలేరు, అది మీ కర్మ. కానీ ఆ రెండో బాణంతో మిమ్మల్ని మీరు పొడుచుకోవాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంది, 100% మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మీరు ఆ రెండో బాణాన్ని పక్కన పడేస్తారో అప్పుడే మీరు ఎమోషనల్గా బుల్లెట్ ప్రూఫ్ అయిపోతారు. ప్రపంచం తలకిందులైనా మీరు మాత్రం కొండలా నిలబడతారు. అండ్ మన లైఫ్లో కూడా కొన్ని అవరోధాలు, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా ఆపాలో మనకి తెలియదు. లైక్ హెల్త్ పాడవడం లేదా ఏదైనా అనుకోని సంఘటన జరగడం. మరి అలాంటి యారో మనకి తగిలినప్పుడు మనల్ని రెండో యారో నుంచి కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. అందుకే మనకి, మన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. కానీ మీరు ఆన్లైన్లో వెతికితే 25 కంటే ఎక్కువ కంపెనీలు, ఎన్నో వెబ్సైట్లు కనిపిస్తాయి. మరి ఏది బెస్ట్ అని నన్ను అడిగితే నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేసేది డిట్టో ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. వీరే మన ఈరోజు వీడియో స్పాన్సర్ కూడా. నెలకి కేవలం 700 నుంచి 900 ప్రీమియంతో మీకు 10 నుండి 20 లక్షల వరకు కవరేజ్ దొరికే ప్లాన్స్ ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు మీరు ప్రీమియం మీద 18% GST కూడా ఆదా చేసుకోవచ్చు. మీకు అనవసరమైన విషయాలకు ఎక్స్ట్రా డబ్బులు కట్టే పని లేకుండా మీకు అసలు ఏది అవసరమో అదే వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీరు ఒక కాల్ బుక్ చేసుకుంటే వాళ్ళే మీకు తిరిగి కాల్ చేస్తారు. ఆ కాల్ అయిపోయాక మళ్ళీ మిమ్మల్ని అసలు విసిగించరు. డిట్టోకి ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు జెరోదా సపోర్ట్తో వచ్చిన వాళ్ళు. ఆ బ్రాండ్ వాల్యూ ఏంటో మనందరికీ తెలుసు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే కాల్ బుక్ చేసుకోండి. ఒక పాత జెన్ మాంక్ స్టోరీ ఉంది. ఒక యువకుడు తన గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను చాలా వేగంగా జ్ఞానోదయం తెచ్చుకోవాలి, ఎన్లైటన్మెంట్ పొందాలి, నేను రోజుకి 10 గంటలు ధ్యానం చేస్తాను, నాకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది అని అడిగాడు. గురువుగారు నెమ్మదిగా కళ్ళు తెరిచి 10 ఏళ్ళు పడుతుంది అని అన్నారు. ఆ యువకుడు ఇంకా కంగారుగా, సరే నేను రోజుకి 20 గంటలు కష్టపడిపోతాను, నిద్ర కూడా మానేస్తాను, మరి ఇప్పుడు ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. గురువుగారు నవ్వి, అయితే నీకు 20 ఏళ్ళు పడుతుంది అని అన్నారు. ఆ యువకుడికి పిచ్చెక్కిపోయింది. అదేంటి స్వామి, నేను కష్టాన్ని పెంచుతుంటే మీరు సమయాన్ని పెంచుతున్నారు అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఒక గొప్ప మాట చెప్పారు. నీ ఒక కన్ను ఎప్పుడు ఫలితం మీదే ఉంటే నీ గమ్యాన్ని చూడటానికి, అంటే నువ్వు ఇప్పుడు దారిలో నడవటానికి నీ దగ్గర ఉండేది ఒక కన్నే. ఒక కన్నుతో నడవడం అనేది కొంచెం కష్టం. నువ్వు ఎంతగా దేన్నైనా పిచ్చిగా వెంటాడతావో అది నీ నుండి అంతగా దూరం పారిపోతుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే జీవిత సత్యం. దీన్నే సైకాలజీలో బ్యాక్వర్డ్స్ లా అని అంటారు. మీరు డబ్బు కోసం, ఒక రిలేషన్ కోసం లేదా రెస్పెక్ట్ కోసం ఎంతలా ఆకలితో కొట్టుకుంటారో అవతల వాళ్ళకి మీ దగ్గర నుండి అంత వీక్ ఎనర్జీ, అంటే ఒక నీడీ ఎనర్జీ అనేది వెళ్తుంది. ఆ ఆకలి చూసి జనం అండ్ అవకాశాలు మీ నుండి దూరంగా పారిపోతాయి. నిజమైన మ్యాగ్నెటిజం ఎక్కడ ఉంటుందో తెలుసా? డిటాచ్మెంట్లో ఉంటుంది. అంటే మీరు ఒక పెద్ద గోల్ పెట్టుకోండి, దానికోసం ప్రాణం పెట్టి కష్టపడండి, కానీ దాని ఫలితం మీద మాత్రం మీ ఈగోని పెట్టకండి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ జాబ్ నాకు వస్తే మంచిది, బాగుంటుంది, రాకపోయినా నాకేం పర్వాలేదు, నేను ఇంకా గట్టిగా కష్టపడతాను, మంచి జాబ్ తెచ్చుకుంటాను, నేను హ్యాపీగా ఉంటాను అనే మైండ్ సెట్తో మీరు కనుక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ క్షణమే మీరు ఆ రూమ్లో అందరికంటే మోస్ట్ కాన్ఫిడెంట్ అండ్ పవర్ఫుల్ పర్సన్ అయిపోతారు. ఇలా కనుక మీరు చేస్తే అవకాశాలు మీ వెనక పడవు, మీరే అవకాశాలను ఆకర్షిస్తారు. ఎందుకంటే ఎవరికైతే ఏది అవసరం లేదో వాళ్ళ దగ్గరికే అన్నీ వస్తాయి. చూసారా, రివర్స్లో ఆలోచిస్తేనే అసలైన సూపర్ పవర్ వస్తుంది. అదే ద బ్యాక్వర్డ్స్లో. ఒక పాత జెన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడు. ఆ శిష్యుడు అప్పటికే అన్ని విద్యల్లో ఆరితేరాడు, కానీ యుద్ధం చేసేటప్పుడు మాత్రం తరచూ ఓడిపోతున్నాడు. ఆ మాస్టర్ అతనికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. నువ్వు ఒక చెక్క ముక్కతో నన్ను కొట్టడానికి ప్రయత్నించు అని అన్నాడు. శిష్యుడు చాలా వేగంగా రకరకాల ప్లాన్స్ వేసి కొట్టబోయాడు, కానీ మాస్టర్ చాలా సింపుల్గా తప్పించుకున్నాడు. మళ్ళీ ప్రయత్నించి అలిసిపోయిన ఆ శిష్యుడితో మాస్టర్ ఒక మాట చెప్పాడు. నువ్వు కొట్టేటప్పుడు నీ కర్ర ఎక్కడ పడాలి, నేను ఎలా తప్పుకుంటున్నాను, నేను గెలుస్తానా లేక ఓడిపోతానా అని నీ మైండ్లో 1000 ఆలోచనలు రన్ అవుతున్నాయి. ఆ ఆలోచనలే నీ వేగాన్ని ఆపేస్తున్నాయి. నీ మనసుని పూర్తిగా ఎంటీ చేయి. కేవలం నీ శరీరాన్ని, ఆ కర్రని ఒకటిగా మారనివ్వు. అప్పుడే నువ్వు గెలుస్తావు అని ఆ జెన్ మార్షల్ ఆర్ట్ మాస్టర్ చెప్పాడు.
దీన్నే ముషిన్ అని అంటారు. ఇది యాక్చువల్గా మన రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నేను ఏ పదం వాడాలి, నేను తప్పు మాట్లాడితే జనం ఏమనుకుంటారు అని అతిగా ఆలోచిస్తాం. ఈ అతి ఆలోచన, ఈ ఓవర్ థింకింగ్ మీ న్యాచురల్ టాలెంట్ని నొక్కేస్తుంది. దీన్నే చోకింగ్ అండర్ ప్రెషర్ అని అంటారు. ముషిన్ అంటే మీ మనసులో భయం, కోపం లేదా గెలవాలనే కోరిక కూడా లేని ఒక నిశ్శబ్ద స్థితి. మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ప్రిపరేషన్లో చేసేయండి. కానీ ఎప్పుడైతే మీరు స్టేజ్ మీదకి వెళ్తారో లేదా ఆ ఇంటర్వ్యూ రూమ్లో అడుగు పెడతారో అప్పుడు మీ మైండ్ని కంప్లీట్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీ ఇన్స్టింక్ట్స్కి పని చెప్పండి. ఎప్పుడైతే మీరు ఆలోచించడం ఆపేసి కేవలం ఆ క్షణంలో లీనమైపోతారో అప్పుడే మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్స్, గొప్ప గొప్ప సీఈఓలు అందరూ వాడే సీక్రెట్ వెపన్ ఇదే. కొన్నిసార్లు ఏమీ ఆలోచించకపోవడమే అతిపెద్ద బలం. ఇంకా లాస్ట్ పాయింట్. ఒక జెన్ గార్డెన్లో ఒక చిన్నారి తన గురువుని అడిగింది, గురువుగారు ఇక్కడ చెర్రీ చెట్టు ఎంత అందంగా పూలు పూసింది, ఇక్కడ పక్కనే ఉన్న ఈ ప్లమ్ చెట్టుకి ఒక్క పువ్వు కూడా లేదు, ఇది ఫెయిల్ అయిపోయిందా అని ఆ గురువు గారిని అడిగింది. అప్పుడు ఆ గురువు నవ్వి ఆ పాపని ఒక 4 చెట్లు ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ చెర్రీ, ప్లమ్, పీచ్ అలాగే ఆప్రికాట్ చెట్లు ఉన్నాయి. ఆయన ఇలా అన్నారు, చూడు తల్లి, ఈ 4 చెట్లు ఒకే తోటలో ఉన్నాయి, ఒకే గాలిని పీలుస్తున్నాయి, ఒకే నీటిని తాగుతున్నాయి. కానీ చెర్రీ చెట్టు వసంతకాలంలో పూస్తుంది, ప్లమ్ చెట్టు చలికాలం చివరిలో పూస్తుంది. ప్లమ్ చెట్టు ఎప్పుడు చెర్రీ చెట్టును చూసి ఏడవదు. చెర్రీ చెట్టు తనని తాను గొప్పగా ఊహించుకోదు, ఎందుకంటే వాటికి తెలుసు తమకంటూ ఒక ప్రత్యేకమైన సీజన్ ఉంది అని. దీన్నే జెన్ ఫిలాసఫీలో ఉభయతోరి అంటారు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పొద్దున్నే లేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. మనకంటే చిన్నవాడు కారు కొన్నాడని, ఇంకో ఫ్రెండ్కి ఫారెన్లో జాబ్ వచ్చిందని చూసి ఒక్క నిమిషం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అరే వాడు వెళ్ళిపోయాడు, నేను వెనకబడిపోయాను అని మనల్ని మనం తిట్టుకుంటాం. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు చెర్రీ చెట్టు కాకపోవచ్చు, బహుశా మీరు ప్లమ్ చెట్టేమో. మీ సీజన్ ఇంకా రాలేదేమో, అంతే. పక్కవాడి టైం లైన్తో మీ టైం లైన్ని పోల్చుకోవడం మానేయండి. ఇలా గనక మీరు పోల్చుకుంటున్నారంటే మీకు మీరు చేసుకునే అతిపెద్ద ద్రోహం ఇదే. ఎప్పుడైతే మీరు ఈ కంపారిజన్ గేమ్ నుండి బయటికి వస్తారో అప్పుడే మీ అసలైన ఎదుగుదల మొదలవుతుంది. మీ మీద మీకు అచంచలమైన, చాలా బలమైన నమ్మకం కలగాలంటే వేరే వాళ్ళ రేస్లో పరిగెత్తడం మానేయండి. మీ దారిలో మీరు వెళ్ళండి. మీ సీజన్ వచ్చినప్పుడు మీ పూలు కూడా ఈ ప్రపంచం చూసేలా పోస్తాయి. అప్పటిదాకా ఓపిక్గా మీ పని మీరు చేసుకోండి. ఉభయతోరి అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని బలంగా నమ్మటం. సో నమ్మండి. ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. ఒకసారి వీడియో ముగించే ముందు అన్ని పాయింట్స్ని ఫాస్ట్గా రివైజ్ చేశారు. ముందుగా జాన్షిన్, తినేటప్పుడు తింటూ, నడిచేటప్పుడు నడుస్తూ చేసే ప్రతి పనిలో మీ ప్రాణం మొత్తం పెట్టడమే జాన్షిన్. షోషీన్, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది. ఎప్పుడు ఒక కొత్త శిష్యుడిలా నేర్చుకుంటూ ఉండు. ఎక్స్పర్ట్ మైండ్లో కొత్తదనం ఉండదు, కానీ బిగినర్ మైండ్లో అనంతమైన అవకాశాలతో నిండి ఉంటుంది. ద 2 arrows థియరీ. బయట నుండి వచ్చే కష్టం మొదటి బాణం అయితే నీ ఓవర్ థింకింగ్ నీకు నువ్వు ఇచ్చుకునే రెండో బాణం. మొదటి బాణం నొప్పినిస్తుంది, కానీ రెండో బాణాన్ని నీకు నువ్వు గుచ్చుకోకుండా పక్కన పాడేస్తేనే నువ్వు ఎమోషనల్లీ బుల్లెట్ ప్రూఫ్ అవుతావు. ద లా ఆఫ్ డిటాచ్మెంట్. దేన్నైనా పిచ్చిగా వెంటాడితే అది నీ నుండి దూరంగా పారిపోతుంది. ఫలితం మీద ఆశ వదిలేస్తేనే విజయం దక్కుతుంది. పని మీద ప్రాణం పెట్టు, కానీ ఫలితం మీద నీ ఈగోని పెట్టకు. అప్పుడే అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మిషన్, అతిగా ఆలోచించడం నీ టాలెంట్ని నొక్కేస్తుంది. యుద్ధం చేసేటప్పుడు మనసుని పూర్తిగా శూన్యం చేయి. ప్రిపరేషన్ బ్యాక్గ్రౌండ్లో గట్టిగా ఉండాలి, కానీ యాక్షన్లో ఆలోచన ఉండకూడదు. అప్పుడే నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ బయటపడుతుంది. ఉభయతోరి. చెర్రీ చెట్టు వసంతంలో పూస్తే ప్లమ్ చెట్టు చలికాలంలో పూస్తుంది. ఎవరి సీజన్ వచ్చినప్పుడు వాళ్ళే అందంగా కనిపిస్తారు. పక్కవాడి టైం లైన్తో మన టైం లైన్ని పోల్చుకోకూడదు. మీ సీజన్ వచ్చినప్పుడు మీ పూలు కూడా ప్రపంచం చూసేలా పోస్తాయి. అండ్ వీడియో ముగించే ముందు అలాగే ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఆలోచనలో ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు తగిలిన గాయాల కంటే ఆ గాయాల గురించి మీరు పడే ఆవేదనే మిమ్మల్ని ఎక్కువ వేధిస్తుంది. ఇక చాలు, పక్కవాడి రేస్ చూసి కుంగిపోవడం ఆపేయండి. మీరు చెర్రీ అయినా ప్లమ్ అయినా మీ సీజన్ వచ్చినప్పుడు మీ సక్సెస్ ఈ ప్రపంచం మొత్తం చూడాలి. యుద్ధం బయట కాదు, నీ లోపల నిన్ను నువ్వు గెలుచుకో. అప్పుడు ప్రపంచం మీ పాదాల దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.